హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమా C23కి సంబంధించిన రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. కామెంట్ సెక్షన్లో ఎక్కువ ఇవే అడుగుతున్నారు. రిజల్ట్స్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇవ్వండి బ్రదర్, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి బోర్డు వాళ్ళకి కూడా ఒక మెసేజ్ అనేది పెట్టడం అయితే జరిగింది. వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఆల్రెడీ మన C16 అండ్ C20 రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఇయర్స్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ అనేది వెరీ అర్జెంట్ కాబట్టి C23 ఎప్పుడు కూడా మనకి రిజల్ట్స్ ఎప్పుడు కూడా లేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే కాదు కాబట్టి. అండ్ వాటికి సంబంధించి కూడా వాళ్ళకి సిస్టమ్ వాళ్ళకి మెసేజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సిస్టమ్ అనాలిసిస్ వాళ్ళకైతే నేను ఈ యొక్క మెసేజ్ అనేది వాళ్ళకి సెండ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మనకి డిప్లొమా రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వాల్యుయేషన్ నాట్ కంప్లీటెడ్ అనేది మనకి మెసేజ్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇది నాకు సాటర్డేనే వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారు. కాకపోతే కొన్ని సందర్భాల వల్ల వీడియో అయితే చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, విచ్ డేట్ అంటే వాల్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అండ్ ఎక్స్పెక్టెడ్ వీక్ ఆఫ్ రిజల్ట్స్ అనేది కూడా వాళ్ళకి మెసేజ్ అనేది సెండ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, నో ఐడియా, మేబీ 1 వీక్ లేటర్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకు టోటల్గా ఇంకా వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినా కూడా డేటా అనేది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళు టోటల్ క్రాస్ చెక్ చేసుకోవాలి, రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి. ఇదంతా మనకి టైం పడుతుంది. డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ అండ్ 4th సెమిస్టర్ రిజల్ట్స్కి సంబంధించి ఇంకా మనకి టైం పడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకున్నట్టయితే ఎలా చూసుకున్నా మనకి 1 వీక్ పైనే మనకి రిజల్ట్స్కి సంబంధించి వెయిట్ చేయాల్సిందే. సో 1 వీక్ వెయిట్ చేయండి. ఈ 1 వీక్ లోపు మనకి ఏదైనా రిజల్ట్స్ అప్డేట్ అయితే రావచ్చు. మేబీ జూలై 15 లోపు ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చు రిజల్ట్స్కి సంబంధించి. ఇంకా పర్టికులర్గా మనకి డేట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ మీరు గమనించవచ్చు. జూలై 15వ తారీఖున 2024లో ఈ నోటిఫికేషన్ డిక్లేర్ చేశారు. లాస్ట్ టైం కూడా C16 C20 కూడా మే 5 చివరిలో డిక్లేర్ చేశారు. C23 కూడా మనకి జూలై 15 తర్వాతే డిక్లేర్ చేశారు. అక్కడ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటో కాపీ నోటిఫికేషన్ కూడా C23 అండ్ జూన్లో మనకి ఇన్స్టెన్స్ అప్లై కూడా కండక్ట్ చేశారు. ఇన్స్టెన్స్ అప్లై నోటిఫికేషన్ ఇవంతా కూడా రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత RVRC నోటిఫికేషన్ డిక్లేర్ చేశారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి రిజల్ట్స్ టైం పడుతుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి C23 అనేది కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ C23 కూడా యాడ్ చేశారు. ఇప్పుడు నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓపెన్ చేసినా కూడా వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అవటం లేదు. కారణం ఏంటంటే ఇంకా డేటాబేస్లో అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ యాడ్ చేస్తే మేబీ వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనకి వాల్యుయేషన్ అంతా కూడా 1 వీక్ టైం బట్టి, అంటే మనకి డేటా ప్రాసెస్ ఇవంతా కూడా 1 వీక్ టైం పడుతుంది. తర్వాత మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. మ్యాక్సిమం మనకి ఈ వీకెండ్ లోపు ఏదైనా అప్డేట్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీక్ నేను అనుకున్న బట్టి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏమైనా మనకు అప్డేట్ ఇస్తే మీకు తర్వాత ఫర్దర్ వీడియోస్లో కూడా వీడియో అయితే చేస్తాను, లేదా మన వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.